ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్లెజర్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము సంతోషము. దేవుడిచ్చిన నాకు గొప్ప భాగ్యమని నేను ఎంచుతున్నాను. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మనం బలపరచబడుతున్నాం. మీరందరూ కూడా దీవించబడుతున్నారని అనుకుంటున్నాను. మీరు దీవించబడుతున్నప్పుడు, ప్రోత్సహించబడుతున్నప్పుడు దయచేసి మీరు ఆమెన్ అని కామెంట్ చేస్తుండండి. అలాగే గుడ్ మెసేజ్ అని కామెంట్ చేస్తుండండి. షేర్ చేస్తుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోస్ని మీరు అనేక మందికి వైరల్ చేయమని, అనేక మందికి షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మరొక వాక్యము, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తులు ఈ మాట అక్కడ వ్రాస్తూ ఉన్నారు. అపోస్తులు ఈ మాట పలుకుతున్నారు. అక్కడ అపోస్తుల కార్యములు లూకా గారు రాశారు. ఆ అపోస్తులు మాట్లాడిన మాటలు ఆయన రాసుకొచ్చారు. అపోస్తులు ఏం మాట్లాడారో అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 4వ వచనము మనము చదువుకుందాం. అయితే మేము ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అయితే మేము ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉందుమని చెప్పిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో కార్యములు జరగాలి అంటే, మనము ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే, మన జీవితంలో మనం అనుకున్నవి దేవుడు నెరవేర్చాలి అని అనుకుంటే, మన ఆశలు, ఉద్దేశాలు, ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలని మనం అనుకుంటే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గాడ్? దేవుడి సూత్రం లేక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పద్ధతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇక్కడ అపోస్తులు చెబుతున్న మాటలేంటి తెలుసా? మేము ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అపోస్తులు అంత గొప్ప గొప్ప పరిచర్య, అంటే అపోస్తులు అంటే యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు అపోస్తులు. అపోస్తులు అనగా పంపబడిన వారు. ఎవరు పంపబడిన వారు? యేసు ప్రభు చేత పంపబడిన వారు. యేసు ప్రభు వారిని సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసు ప్రభు వారు పంపించారు. కనుక యేసు ప్రభు చేత వారు పంపబడిన వారు. కనుక వారు అపోస్తులు అనబడ్డారు, అనగా పంపబడిన వారు. ఎక్కడికి పంపబడ్డారు? లోకమునకులకు పంపబడ్డారు. ఎవరి చేత పంపబడ్డారు? దేవుడు అనగా యేసు ప్రభు చేత వారు పంపబడ్డారు. అందుచేత వాళ్ళు అపోస్తులు అని చెప్పాం, అపోస్టల్స్. కనుక ఇక్కడ మనము దీవించబడ్డానికి దేవుడిచ్చినటువంటి మరొక ప్రణాళిక ఏంటంటే, ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉండాలి అనే సత్యము ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రియులారా, అపోస్తులు అంత గొప్ప గొప్ప కార్యములు చేయటానికి, ఈవెన్ చనిపోయిన వారిని కూడా లేవదీశారు. వాళ్ళు కుంటివారికి చూపించారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, ఎటువంటి వ్యాధి బాధలైనా వారు తొలగించారు. దేవుడు వారి చేత కొలతలేని ఆత్మ ఇచ్చి దేవుడు వారి చేత ఈ కార్యములు జరిగించాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, అపోస్తులు అంత గొప్ప సేవ చేయటానికి కారణం ఏంటో తెలుసా? వారు ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉన్నారు. అంటే ఎక్కడ ప్రార్థన చేయటం ఆగలేదు, వాక్యములో ఆగలేదు, వాక్యము చెప్పటం ఆగలేదు, వాక్యం వినటం ఆగలేదు, వాక్యం చదవటం కూడా ఆగలేదు వాళ్ళు. కనుక గమనించండి, ఈరోజు మనము ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, అలాగే వాక్యములో కూడా మనము ఎడతెగక ఉండాలి. కొన్నాళ్ళు ఆరాధనకు వస్తూ ఉంటారు చాలామంది, కొన్నాళ్ళు మానేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, కొన్నాళ్ళు మానేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు వాక్యం వింటారు, కొన్నాళ్ళు మానేస్తారు. కొన్నాళ్ళు వాక్యం చదువుతారు, కొన్నాళ్ళు మానేస్తారు. అంటే ఇష్టం వచ్చినప్పుడు చేయటం, ఇష్టం లేకపోతే మానేయటం అన్నటువంటిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మన జీవితంలో కార్యములు చూడలేం. We cannot see the things of God. We cannot see the works of God in our life when we stop reading and when we listen, when we stop prayer. ప్రార్థన ఆగిపోయినప్పుడు, వాక్యము వింటున్నాం ఆగిపోయినప్పుడు మన జీవితంలో కార్యములు జరగవు.
దేవుడు మాట్లాడుతున్న వాక్యము ద్వారా మనతో. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుడు మనల్ని దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక అలా దీవించాలనుకున్నప్పుడు ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం మనం పాటించాలి. ఆ పాటించడం ఏంటంటే, మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. మీలో ఎంతమంది రోజు ప్రార్థన జీవితం గడుపుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎంత సమయము ప్రార్థనకి హెచ్చిస్తున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఎంత సమయము మనము ప్రార్థనలో గడుపుతున్నాం? ఎంత సమయము మనం దేవుని యొక్క వాక్యం వింటున్నాం? ఎంత సమయము దేవుని మందిరంలో మనం గడుపుతున్నాం? కనుక దేవుడు దీవించాలంటే, మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలంటే, అపోస్తులు చేసినట్టుగా మనము కూడా ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి. మనము జీవితంలో లోక సంబంధమైన ప్రతి కార్యమునకు సమయం ఇస్తాం, లోక సంబంధమైన ప్రతి పనికి సమయం కేటాయిస్తాం. కానీ దేవునికి ప్రార్థన చేయటానికి, వాక్యము వినటానికి, వాక్యము చదవటానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? చాలామంది కేటాయించరు. మరి మన జీవితంలో దేవుడి కార్యములు ఎలా చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, దావీదంటాడు, నేను రోజుకు 7 మార్లు ప్రార్థన చేశాను. 7 మార్లు అంటే దాని అర్థం 7 అని కాదు, అది సంపూర్ణ సంఖ్య. అది అంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేశాడు ఆయన. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేశాడు. బైబిల్లోని భక్తులు ప్రతి వారు కూడా దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. బైబిల్లో మొట్టమొదటిగా ప్రార్థించడం ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదాము అవ్వలకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేయడం మొదలెట్టారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజే ఈ ప్రార్థన జీవితం అలవాటు చేసుకోండి. వాక్యం వినటం, చదవటం అలవాటు చేసుకోండి. జీవితంలో కార్యములు జరిగిస్తాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్, అండ్ గాడ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్. నీకు అసాధ్యమనేది ఏదని అనుకుంటున్నావా? దేవుడు దాన్ని సాధ్యము చేస్తాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఇట్ సక్సెస్. విజయమును అందించేవాడు దేవుడే. కనుక మీరు ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు. ప్రార్థన చేయండి. మీ సమస్య ఏదో దేవునికి చెప్పండి, దేవునితో మాట్లాడండి, దేవుణ్ణి అడగండి. దేవుడిచ్చిన గొప్ప అవకాశం మన సమస్య దేవునితో చెప్పుకోవడం, దేవునితో మాట్లాడడం. దేవునికి చెప్పుకుంటే మనుషులు చెప్పుకుంటారు, చాలామంది మనుషులు విని వెగతాళి చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు దేవుడు. వాక్యము చదువుతున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు దేవుడు. మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, బలపరచబడతాం. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈరోజు నుంచి ఒకవేళ మీకు ఇంకా ఈ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. రోజు ఒక సమయం కేటాయించండి, ప్రార్థన చేయండి. ప్రార్థనలో మీకున్న సమస్యలు, ఇబ్బందులు, మీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా దేవునితో చెప్పుకోండి. అలాగే వాక్యము చదవడానికి కూడా కొంత సమయం కేటాయించండి. మీకు ఉన్నతలోనే వాక్యము చదవండి, వినండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. మిక్కిలి కృప కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో ఈ నూతన దినం అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మేలు చేయండి, ఆయన కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, మీ ఘనమైన కార్యములు జరిగించమని, ఘనత మహిమ ప్రభావములు పొందమని, ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారికి ప్రభువా నాయన మీ యొక్క సహాయ సహకారాలు అందించమని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి, ఎటువంటి జీవనోపాధి లేని వారికి జీవనోపాధి కలుగు చేయమని కోరుతున్నాను. దేవా, మీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున
మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.